హాయ్ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం ఏప్రిల్ 24, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం. ఈ చట్టం మనకు 73rd రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గ్రామ పంచాయతీలకి రాజ్యాంగ హోదా వచ్చింది. అయితే ఈ చట్టం 1993 ఏప్రిల్ 24 నుంచి అమలైంది. సో అందువల్ల ఏప్రిల్ 24ను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే 2010 సంవత్సరంలో అప్పటి పీఎం మన్మోహన్ సింగ్ గారు ఏప్రిల్ 24ని నేషనల్ పంచాయతీరాజ్ డేగా ఈయన మొదటిసారిగా ప్రకటించారు. అప్పటి నుంచి వెళ్ళి మనం జరుపుకుంటున్నాం అన్నమాట. భారత ఎన్నికల కమిషనర్గా నియమితులైన వివేక్ జోషి ఈయన 2031 వరకు పదవిలో ఉంటారు. ఆర్థిక అంశాలు చూసుకుంటే మనకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఇది 25-26 ఫైనాన్షియల్ ఇయర్ భారత వృద్ధి గ్రోత్ ఎస్టిమేషన్ వచ్చేసి 6.7 నుంచి వెళ్ళి 6.3కి అంటే 6.3% గ్రోత్ ఉంటుందని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ ఉంటుంది. సో అంతకుముందు 6.7 గ్రోత్ రేట్ ఉంటుందని ఎస్టిమేషన్ వేసి ఉండే వరల్డ్ బ్యాంక్. ఇప్పుడు 6.3 ఉంటుందని చెప్పి ఎస్టిమేట్ వేస్తుంది. అయితే మనకు 24-25లో ఇండియా 6.5% జీడిపి వృద్ధి రేటు సాధించింది లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అన్నమాట. ఆ తర్వాత మనం శ్రేష్ఠ పథకం గురించి చూద్దాం. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్. అయితే ఇది వాస్తవంగా షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన స్టూడెంట్కి సంబంధించిన పథకం అన్నమాట ఇది. అయితే దీంట్లో 9th and 11th క్లాస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళని ప్రవేశాలు కల్పించి ఇంటర్ వరకు ఉచిత విద్య ఇస్తారు. ఎట్లా అంటే 8th క్లాస్ ఉన్న వాళ్ళు కానీ 10th క్లాస్ ఉన్న వాళ్ళు కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి 8th క్లాస్ ఉన్న వాళ్ళు 9th క్లాస్ నుంచి వెళ్ళి 10th క్లాస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి ఫ్రీగా ఎడ్యుకేషన్ పొందొచ్చు అన్నమాట. అయితే దీనికి సంబంధించి వార్షిక ఆదాయం అంటే యాన్యువల్ ఇన్కమ్ 2.5 lakh లోపు ఉండాలి. ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అనేది 2.5 lakh లోపు ఉండాలి. ఆ తర్వాత చూస్తే మనకి విద్యుదీకరణ బ్యాటరీల వ్యవస్థపై దృష్టి సారించేలా భవిష్యత్ మొబిలిటీ టెక్నాలజీని అంటే ఇది ఫ్యూచర్ మొబిలిటీ టెక్నాలజీ అనమాట. దీన్ని అభివృద్ధి చేయడానికి హుండై వాళ్ళు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫ్యూచర్ మొబిలిటీ సెంటర్ని దీన్ని ఏర్పాటు చేయడానికి ఐఐటి ఢిల్లీ వారితో ఒప్పందం కూర్చుకున్నారు. సో హుండై వాళ్ళు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫ్యూచర్ మొబిలిటీ టెక్నాలజీని ఏర్పాటు చేసేందుకు ఐఐటి ఢిల్లీతో ఒప్పందం కూర్చుకున్నారన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఆ తర్వాత చూస్తే మనకి స్పోర్ట్స్లో చూస్తే చెస్ సంబంధించి ఫిడే ఉమెన్స్ గ్రాండ్ ప్రీ టైటిల్ దీన్ని గెలిచిన భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి గారు వీరు గెలుపొందారు. నెక్స్ట్ చూసుకుంటే మీటింగ్స్ పరంగా భారత్ సమ్మిట్ 2025 పేరుతో ఇంటర్నేషనల్ సదస్సు ఏప్రిల్ 25-26న మన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో నిర్వహించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తొలి రాజకీయ సదస్సు దీని స్పెషాలిటీ ఏంటంటే ఐఎన్సీ ఏర్పడి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడి 140 సంవత్సరాలు కావడం, బాండుంగ్ సదస్సు 70th వార్షికోత్సవం అంటే ఆసియా ఆఫ్రికా దేశాల సదస్సు బాండింగ్ సదస్సు ఇవి 2 దేశాలకు సంబంధించిన అంటే ఇవన్నీ మోస్ట్లీ కంట్రీస్ ఒకేసారి వాటికి ఫ్రీడమ్ వచ్చిందన్నమాట. అలాంటి సేమ్ టైంలో ఫ్రీడమ్ వచ్చిన కంట్రీస్ ఆసియా ఆఫ్రికాలో ఉన్న కంట్రీస్ ఏర్పరిచిందే ఈ బాండుంగ్ సదస్సు. సో దీని 70th సదస్సు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారన్నమాట. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.